నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవుల పంపిణీ జరిగింది. అందులో భాగంగా రిటైర్ అయిపోయిన అంటే వైసీపీ ప్రభుత్వం ఉండగానే రిటైర్ అయిపోయిన ఏబి వెంకటేశ్వరరావు గారికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన ఆ పదవికి నామినేట్ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అది దాదాపు ఆ ప్రకటన విడుదల చేసి 10 నెలలు అవుతుంది. అయితే ఆ 10 నెలల కాలంలో ఇప్పటివరకు ఆయన ఆ పదవిని తీసుకోలేదు. ఆయన తీసుకోనని ఎక్కడా చెప్పలేదు. కానీ ఆ పదవిని తీసుకోలేదు. ప్రభుత్వం వైపు నుంచి జీవో కూడా రాలేదు. కేవలం ప్రకటన మాత్రమే వచ్చింది. అయితే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ పదవిని తీసుకోకపోవడానికి అసలు కారణాలు ఏంటో తెర మీదకి వచ్చింది. సరే, ఆ కారణాలు ఏంటి అనేది చెప్పబోయే ముందు నేను మీకు ఒక విషయం చెప్తా. ఈ 10 నెలల కాలంలో దాదాపు ఫిబ్రవరిలో ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావు గారిని ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తీసుకోలేదు. 10 నెలలు అవుతుంది. ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాం. ఈ 10 నెలల కాలంలో ఆయన తీసుకోకపోయేసరికి అది వేకెంట్ ఉంది ఆ పోస్టు. సో ఆ వేకెంట్ ఉన్న పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పోస్టుకి జనసేన ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ అయిన కేకే అంటారట ఆయన్ని. ఆయన పూర్తి పేరు కళ్యాణం శివశ్రీనివాస్, నసరావుపేట నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి. సో ఈయన్ని ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం ప్రకటించింది. ఆయన బాధ్యతలు కూడా తీసుకున్నారు. ఆ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి హోంమంత్రి అనిత కూడా అటెండ్ అయ్యారు. సో ఇక పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి ఏబి వెంకటేశ్వరరావుకి ఏ సంబంధము లేదు. ఇప్పటివరకు ఆయన పేరు ప్రకటనలో ఉంది. ఆయన బాధ్యతలు తీసుకోలేదని మాత్రమే ఉంది. ప్రభుత్వం కూడా జీవో ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఈ కేకే అనే వ్యక్తి ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏబి వెంకటేశ్వరరావుకి దాంతో సంబంధం లేదు. సరే, ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఎందుకు ఈ బాధ్యతలు తీసుకోలేదు? ఏబి వెంకటేశ్వరరావు ఈ బాధ్యతలు తీసుకోకపోవడం వెనుక కారణాలు ఇవేనా? అవి ఏంటి? ఈరోజు ఆయన బాధ్యతలు తీసుకున్న సందర్భంగా హోంమంత్రి అనిత గారు మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, గతంలో 2014-19 మధ్య కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు 509 కోట్లతో పనులు చేశారు. ఏది పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి 509 కోట్లతో పనులు చేస్తే ఆ పనులు ఏంటంటే పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణం, పోలీస్ బిల్డింగ్స్, కార్యాలయాలు, అనిమల్ హస్బెండరీ, పుష్కరాల పనులు, రిసెప్షన్ సెంటర్స్, ఇలాంటి ఎన్నో పనులు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ 2014 నుంచి 19 వరకు చేసింది. ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన నా సోదరుడు కళ్యాణం శివశ్రీనివాసరావు గారు, అందరూ కేకే అంటారు. నాకు ఈ రోజు వరకు ఫుల్ నేమ్ చూస్తున్నాను అనమాట. నేను ఈ రోజు అన్న కేకే గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ పొజిషన్ లో కూర్చోబెట్టిన ఎన్డీఏ కూటమి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అంటే ఒక ప్రెస్టీజియస్ కార్పొరేషన్. దీనికి ఈ రోజు వరకు కూడా మనకి ఎండీగా ఉన్న మన రవిప్రకాష్ గారు ఆధ్వర్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు, ఎన్నో మంచి కట్టడాలు జరగడమే కాకుండా ఒక మంచి పేరు తీసుకొచ్చుకున్న ఏపీ స్టేట్ మన పోలీస్ కార్పొరేషన్ హౌసింగ్ కార్పొరేషన్ ఇది. ఈ కార్యక్రమానికి మా డీసీ ఫైర్ సర్వీసెస్ వెంకటరమణ గారు, అదేవిధంగా మిగతా అఫీషియల్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు హౌసింగ్ కార్పొరేషన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అంటే ఒక ప్రెస్టీజియస్ కార్పొరేషన్. లాస్ట్ 2014-19 గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ అప్పుడు లో ఉండేటప్పుడు దగ్గర 509 కోట్ల రూపాయలతో ఆ రోజు వర్కులు నిర్వహించి చాలా పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర నుంచి పోలీస్ టెక్ పవర్, పోలీస్ స్టేషన్ బిల్డింగ్స్, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసెస్, అదేవిధంగా ఏసీబీ బిల్డింగ్, యానిమల్ హస్బెండరీ, పుష్కరాల్ వర్క్స్, అదేవిధంగా రిసెప్షన్ సెంటర్స్, పీటీసీ వర్క్స్, ఇలాంటివన్నీ ఎన్నో మనం చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ పనులు చేయడానికి ఇష్టపడలేదా? ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో ఇలాంటివే ఉంటాయి. ఆ మధ్యకాలంలో చాలామంది మాట్లాడారు, అక్కడ వెళ్ళి లెక్కలు రాసుకోవాలి, అక్కడ వెళ్ళి సిమెంట్ బస్తాలు ఇన్ని వచ్చినాయని లెక్కలు రాసుకోవాలా ఏంటి అని చాలామంది మాట్లాడుతూ వచ్చారు. కానీ ఏబి వెంకటేశ్వరరావు ప్రజలతో ఉండాలనుకున్నాడు. ఇలా ఒక కార్పొరేషన్కో లేకపోతే ఒక డిపార్ట్మెంట్కో పరిమితం అయ్యి కేవలం కార్యాలయాలు, కన్స్ట్రక్షను, నిర్మాణాలు, పుష్కరాల పనులు, రిసెప్షన్ పనులు ఇవి చూసుకోవాలి అని అనుకోలేదు ఆయన. ప్రభుత్వంలో ఒకవేళ
ప్రజలతో కనెక్ట్ అయి ఉండే పోస్ట్ ఏదన్నా వస్తే బహుశా ఆయన తీసుకుని ఉండేవాడేమో. కానీ ఇది నేరుగా ప్రజలతో కనెక్ట్ అయి ఉండడానికి అవకాశం లేని పోస్టు. అందుకే బహుశా ఈయన ఈ పోస్టు తీసుకోలేదేమో. సో అందుకే ప్రజలతో కనెక్ట్ అయి ఉండడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపడం, దాంతోపాటు జగన్ నెవర్ అగైన్ అనేటువంటి స్లోగన్ తీసుకొని జగన్ చేసినటువంటి అకృత్యాలని, అన్యాయాలని ప్రజలకు వివరించడంతో పాటు ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఆయన. ఒక కొత్త పార్టీ అనేది ప్రచారం జరుగుతూ ఉంది. డెఫినెట్గా పార్టీ అనేదే మాకు ప్రత్యామ్నాయంగా కనబడుతున్నటువంటిది, పార్టీ పెడతామని కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు. సో ఆయన ప్రజలతో నేరుగా కనెక్ట్ అవ్వాలనుకున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ. తర్వాత ఎవరైతే కార్పొరేషన్ పదవి తీసుకున్నారో కేకే, ఆయన మాట్లాడుతూ మరో 1200 కోట్ల పనులు చేయాల్సి ఉంది ఈ ప్రభుత్వం అంటూ మాట్లాడారు. అంటే ఈ 1200 కోట్ల పనులు కూడా ఏంటి? అవే ఇప్పుడు ఏవైతే హోంమంత్రి అనిత గారు చెప్పారో అవే పనులు చేయాలి. అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు కేవలం ఈ పనులకు మాత్రమే పరిమితం కావాలి అని అనుకోకపోవడం వల్లే ఆయన ఈ పదవి తీసుకోలేదేమో. చాలామంది ఈ పదవి కేటాయించడం ఆయనకి అవమానం అని కూడా చాలామంది మాట్లాడారు. ఇక ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఈయన ఏబి వెంకటేశ్వరరావు గారు అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు కాబట్టి అప్పట్లో ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అని చాలా వేదికల మీద ఆయన మాట్లాడడం ఇంకాస్త గ్యాప్ పెంచినట్టే అయింది. ఇక ఆయన పోలీస్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ గురించి అసలు ఇక ఆలోచించే అవకాశం లేకుండా ఈ మాటలు మధ్యలో వచ్చినటువంటి ఈ మాటలు చేసేసాయి. ఇక కార్పొరేషన్ కూడా ఇప్పుడు జనసేనకి ఇచ్చేశారు. ఇక ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ పదవి తీసుకోరు అని ప్రభుత్వం ఫిక్స్ అయిన తర్వాత జనసేనకి కేటాయించేశారు. అంటే ఎంతకాలం పాటు ప్రకటించిన తర్వాత పదవి తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేయకపోతే ఆ పదవిని వేరే వాళ్ళకి కేటాయిస్తారు అని అంటే అందుకు సంబంధించిన ఇతిమిద్దమైనటువంటి టైం ఏమీ ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ నాకు తెలిసి కాపు కార్పొరేషన్ కేటాయించిన తర్వాత కొత్తపల్లి సుబ్బారాయుడు గారు చాలా కాలం పాటు తీసుకోలేదు. చాలా కాలం ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి చర్చ జరుగుతుండగా ఆయన చాలా కాలం తర్వాత తీసుకున్నారు. చాలామందికి వెంటనే ప్రకటించగానే జీవోలు కూడా రావు, వాళ్ళు వెంటనే ప్రమాణ స్వీకారాలు కూడా చేయరు. ప్రమాణ స్వీకారాలు చేసిన తర్వాత చాలామందికి జీవోలు వస్తూ ఉంటాయి. కానీ ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు, జీవో రాలేదు, ఈయన నేను తీసుకోను అని చెప్పలేదు. అలా సైలెంట్గా ఉండిపోయారు. ప్రభుత్వం కూడా తన పని తాను చేసుకుపోయింది. ఇక ఈ విషయం ఇంతటితోటి ముగిసినట్టే. ఏబి వెంకటేశ్వరరావు గారికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన వెళ్ళాలనుకున్న దారిలో సుస్పష్టంగా ఆయన వెళ్ళడానికి సిద్ధమైపోయారు. ఇప్పటికే అడుగులు వేస్తున్నారు, ప్రణాళికలు కూడా సిద్ధమైపోయాయని ఒక మాట వింటున్న వీలైతే నెక్స్ట్ ఇయర్లోనే 2026లోనే ఒక పార్టీ రావచ్చు తెర మీదకి అనేది కూడా వినబడుతుంది. ఇక ఇక్కడ ఈ కార్పొరేషన్ల విషయంలో మరో కీలకమైన వ్యక్తిగా, సంచలనం రేపిన వ్యక్తిగా నిలిచిన వ్యక్తి జీవీ రెడ్డి గారు. జీవీ రెడ్డి గారికి కూడా అదే ఫిబ్రవరిలో ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆయన తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు, జీవో కూడా ఇచ్చింది. ఆయన పదవిలో కొనసాగుతుండగా జరిగినటువంటి వివాదాల నేపథ్యంలో, అందులో ఉన్నటువంటి అక్రమాలను వెలికి తీసి వారిని శిక్షించండి అని జీవీ రెడ్డి గారు చెప్పిన నేపథ్యంలో, అక్కడ ఉన్నటువంటి ఎండీకి చైర్మన్ అయిన జీవీ రెడ్డి గారికి నెలకొన్న వివాదం నేపథ్యంలో ఆయన అవమానంగా ఒక రకంగా ఆ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. దాదాపు ఆయన రాజీనామా చేసి కూడా చాలా కాలం అవుతుంది. ఇప్పటి వరకు ఆ పదవిని ఇంకా ఫిల్ చేయలేదు. ఈ మధ్యకాలంలోనే మనం చూసాం, వెంకయ్యనాయుడు గారు జీవీ రెడ్డి గారు కొత్తగా స్థాపించిన ఆఫీసులోకి వెళ్ళి జీవిరెడ్డి గారు లాంటి వ్యక్తిని వదులుకోవడం ఒక రకంగా ఆ పార్టీకి నష్టమే అంటూ మాట్లాడారు. అంటే ఇలా జీవిరెడ్డి గారిని ఆ రోజు ఆయన రాజీనామా చేసిన రోజు కూడా తెలుగుదేశం పార్టీలోనే అంతర్గతంగా చాలా వ్యతిరేకత వచ్చింది. ఈరోజు వెంకయ్యనాయుడు గారు లాంటి పెద్ద వ్యక్తులు కూడా ఇలాంటి మాట అంటున్నారంటే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఏమన్నా ఆలోచన ఉందా ఇంకా ఆ పదవిని ఫిల్ చేయలేదు అంటే? జీవిరెడ్డి గారికి అయితే ఆ ఆలోచన మళ్ళీ వెళ్ళాలన్న ఆలోచన ఏ కోశాన ఉన్నట్టు కనబడట్లేదు. ఎందుకంటే ఆయన అతిపెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చేసేసుకున్నారు. చాలామంది ఎంప్లాయీస్తో పాటు ఆయన ఒక పెద్ద ఒక ఫారం నెలకొల్పారు హైదరాబాద్లోనే. సో ఆయన మళ్ళీ వెనక్కి వెళతారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నుంచో ఇంకెవరి నుంచన్నా పిలుపు వస్తే ఆయన వెళ్ళి పదవి తీసుకుంటారు అనేటువంటి హోప్ ఎక్కడ కనబడట్లేదు. దాదాపుగా జీవిరెడ్డి గారు ఫిక్స్ అయిపోయినట్టే కనబడుతూ ఉంది. సో ఆ రోజు అంతర్గతంగా వ్యతిరేకత వచ్చింది తెలుగుదేశం పార్టీలో.
ఈరోజు వెంకయ్యనాయుడు గారు మాట్లాడిన తర్వాత కూడా కొంత తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆలోచిస్తున్నారే ఇలాంటి వ్యక్తిని మనం మిస్ అయ్యామా అని. ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ పదవి తీసుకున్నప్పుడు భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి, కానీ జీవీ రెడ్డి గారి విషయంలో భిన్నమైన అభిప్రాయాలు రాలేదు. ఏకపక్షంగా తెలుగుదేశం అధిష్టానాన్ని అందరూ కొంత దుమ్మెత్తిపోశారు కూడా ఒక రకంగా. అయితే ఈ పదవి విషయంలో ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ విషయంలో మాత్రం ఇంకా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నట్టు కనబడలేదు. ఇప్పటి వరకు ఎవరికి ఆ పదవి కేటాయించలేదు. మరి భవిష్యత్తులో ఏమన్నా కేటాయిస్తారా, లేదా దీనికి ఏమన్నా టైం బాండ్ ఉంటుందా? టైం బాండ్ పెట్టుకొని ప్రభుత్వం జీవీ రెడ్డి గారు ఇక వచ్చే అవకాశం లేదు అని ఫిక్స్ అయిన తర్వాత ఇంకెవరికన్నా కేటాయిస్తారా లేదా అనేది చూడాలి. చాలా కార్పొరేషన్లు ఉన్నాయి, ఇంకా కీలకమైనటువంటి కార్పొరేషన్లు, ఫైబర్ నెట్తో పాటు డిజిటల్ కార్పొరేషను, ఏపీ ఈఆర్సీ కార్పొరేషన్, ఇలాంటి కార్పొరేషన్లు ఇంకా చాలానే ఉన్నాయి. మరి ఎప్పట్లోగా ప్రభుత్వం వాటిని ఫిల్ చేస్తుందో తెలియని విషయం. అయితే ప్రస్తుతానికి ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో ఆయన పదవి తీసుకోకపోవడానికి కారణం ఏంటి అనేది ఈరోజు పదవీ స్వీకార సందర్భంగా ఆయన హోంమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి ఒక రకంగా ప్రజలకి క్లారిటీ వచ్చింది. ఏబీవీ గారు చెప్పకుండానే ఎందుకు తీసుకోలేదు పదవి అనే విషయం ఏబీవీ గారు చెప్పకుండానే ప్రభుత్వం కూడా ఎందుకు ఆయన్ని రమ్మని మీరు పిలవలేదు. సో దీంతో కేకే అనేటి ఆయన జనసేన లీడర్ ఈ పదవిని స్వీకరించడంతోనే ఇక ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ పదవిని తీసుకోరని ఫిక్స్ అయినట్టు కనబడింది. ప్రభుత్వానికి ఏబీవీ గారికి సంబంధం లేదని అర్థమైంది. ఏబీవీ గారు ఈ పదవి ఇంతకాలం పాటు ఎందుకు తీసుకోలేదో కూడా అర్థమైపోయింది. థ్యాంక్ యూ.